నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి అనుగ్రహంతో ఈ పుష్యమాసంలో మనం విష్ణు వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భగవానుని యొక్క మహావిష్ణువు యొక్క అవతార విశేషాలను తెలుసుకుంటూ స్వామివారి యొక్క విభవ అవతారాలు అంటే దశావతారాలతో కలిపి మొత్తం ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క జ్ఞానాన్ని పొందాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. మరి అందులో భాగంగా స్వయంభవమనువుకి శతరూపకి ఆవిర్భవించినటువంటి 5 సంతానం, 2 ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని 2 మగ సంతానమైతే ఆకూతి దేవహూతి ప్రసూతి అని 3 స్త్రీ సంతానం గారు 3 పుత్రికలు అని. వారిలో ఆకూతికి రుచి ప్రజాపతికి సుయజ్ఞుడు అనే పేరుతో స్వామివారు అవతరించారు. అదేవిధంగా దేవహూతికి కర్దమ ప్రజాపతికి కపిలుడు అనే పేరుతోటి స్వామి అవతరించాడు. మరి అదేవిధంగా 3వ కుమార్తె అయినటువంటి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ ప్రసూతికి దక్ష ప్రజాపతికి మూర్తి అనే ఒకానొక కుమార్తె కలిగింది. ఆ విశేషాలను తెలుసుకుందాము. భగవానుని యొక్క నరనారాయణ అవతారము అనేది ఒకటి ఉన్నది. లోక కళ్యాణం కోసము స్వామివారు దాల్చినటువంటి అవతారం నరనారాయణ అవతారముని. ఆ నరనారాయణ అవతార విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రసూతిం మానవీం దక్ష ఉపగేమేహ్యజాత్మజ తస్యాం ససజ్జ దుహితృ షోడశామలలోచనా. దక్ష ప్రజాపతి ప్రసూతిని వివాహమాడగా వీరిరువురికి కూడా 16 మంది పుత్రికలు జన్మించారు. ఆ 16 మందిలోనూ 13 మందిని బ్రహ్మ యొక్క ఆ కుడి రొమ్ము భాగం నుండి ఆవిర్భవించిన ధర్ముడు అంటే ధర్మస్వరూపమైనటువంటి ధర్ముడు అనే వానికిచ్చి వివాహం చేశారట. అదే చెబుతున్నారు. త్రయోదశాద్ అదదాద్ ధర్మాయ తదేకాం ఆగ్నయే విభు పితృభ్య ఏకాం యుక్తేభ్య భవాయైకాం భవచ్చిదే. 13 మందిని ఈ ధర్మునికి, మరి ఒకరిని అగ్నికి, మరొకరిని పితృదేవతలకు, అదేవిధంగా మరొకరిని పరమేశ్వరునికి సతీదేవిని, ఈ విధంగా 16 మందిని కన్యలకు కూడా వివాహం చేశారట దక్ష ప్రజాపతి. వీరిలో మేధాస్మృతిం తిదిక్షాతు క్షేమం హ్రీ ప్రశ్రయం సుతం మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి అని చెప్పినట్లుగా 13 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ 13 మందిలో ఒక ఆమె మూర్తి అనే ఆమె అనమాట. అసలు ఆ 13 మంది పేర్లు చూడండి ఎలా ఉన్నాయో. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అని ఈ విధంగా అంటే ఏవైతే సద్గుణములు ఉన్నాయో ఆ సద్గుణములన్నీ కూడా స్త్రీ రూపాన్ని దాల్చినట్లుగా దక్ష ప్రజాపతి యందు ఆవిర్భవిస్తే, ఆ ప్రసూతి యందు ఆవిర్భవిస్తే ఆ 13 మందిని కూడా ధర్మస్వరూపుడైనటువంటి ధర్ముడు అనేవాడికి బ్రహ్మ యొక్క ఆ కుడి రొమ్ము నుండి ఆవిర్భవించినటువంటి ఆయనకి సమర్పించారట. మరి ఆ ధర్ముడికి ఈ మూర్తికి ఈ 13 మందిలో ఉన్నటువంటి ఈ మూర్తికి మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి. వీరిరువురికి కూడా నరనారాయణ అవతారంగా అంటే నరుడు నారాయణుడు అనే 2 అవతారంగా నారాయణుడే అవతరించారట. అసలు ఎందుకు అవతరించారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ ధర్మము బ్రహ్మగారి యొక్క కుడి రొమ్ము నుంచి ఆవిర్భవిస్తే మరి అధర్మం కూడా ఉంది కదండి. ఈ లోకంలో అధర్మం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే అధర్మము బ్రహ్మగారి యొక్క పృష్ఠము నుండి
అధర్మము ఆవిర్భవించింది. ఆ అధర్మం నుండే మృత్యువు కూడా ఆవిర్భవించిందిట. అధర్మం నుండి మృత్యువు ఆవిర్భవించింది. ఇలాగా ఈ సమస్త చరాచర సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా స్థావర జంగమాత్మకమైనవి, రూపం కలిగినవి, రూపం లేనటువంటివి అన్నీ కూడా బ్రహ్మగారి నుండి, అదేవిధంగా స్వయంభవ మనువు నుండి ఆ పరంపరగా ఈ సృష్టి యందు అంతా కూడా ఆవిర్భవించిందనే విషయం మనకు భాగవతం ద్వారా చక్కగా తెలుస్తున్నదన్నమాట. మరి ఆ విధంగా ఇక్కడ ధర్ముడు అదేవిధంగా మూర్తి అనే ఇరువురికి కూడా నరుడు నారాయణుడు అనే అవతారంగా భగవానుడు ఆవిర్భవించారట. ధర్మస్య దక్షదుహితు అజనిష్టమూర్త్యాం నారాయణో నర ఇతి స్వతపః ప్రభావః దృష్ట్వాత్మనో భగవతః నియమావలోపం దేవ్యస్తు అనంగపృతన ఘటితుం నశేకుః. సరే, వారు జన్మించేటప్పటికీ నారాయణుడు స్వయంగా ఇక్కడ ఆవిర్భవించి ఎంతో గొప్పగా ఆయన ఉండేటప్పటికీ ఆ సందర్భంలో ఈ దేవతలు, మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అలా ఆనందిస్తూ ఉంటే అక్కడ చూడండి, విశ్వమంతా కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఉండిదే. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడెప్పుడైతే ఆవిర్భవిస్తాడో ఆయా సందర్భాలలో ఈ విశ్వంలో ఉన్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉంటుంది. ఆ విధంగా దివ్యవాద్యంత తూర్యాణి పేతు కుసుమవృష్టయ మునయ తుష్టువుస్తుష్టా జగుగంధర్వ కిన్నరాహ అని చెప్పినట్లుగా మునులందరూ కూడా అనేకమైనటువంటి స్థుతులు చేశారు. అదేవిధంగా తూర్యమైన మొదలై వాయిద్యములన్నింటినీ కూడా శుభ మంగళప్రదమైనటువంటి వాయిద్యములన్నింటినీ కూడా అందరూ ఘోష చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ ఆవిర్భవించేటప్పటికీ దేవతలందరూ కూడా వెంటనే దిగివచ్చి కీర్తిస్తున్నారు. యోమాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాతుశ్చకార పురుషాయ నమః పరస్మై. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ధర్మమునకు మూర్తికి కూడా కలిగినటువంటి ఓ స్వామి పరమాత్మ నీకు నమస్కారము అని చెబుతూ పరమాత్మను అనేక విధాలుగా కీర్తించారట. మరి వారు జన్మించిన తర్వాత ఈ విధంగా అందరూ కీర్తిస్తూ ఉంటే వీరందరినీ కూడా అనుగ్రహించి నరనారాయణులు ఇరువురు కూడా గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారట. దేనికోసం అంటే తపస్సు చేయడానికి. ఏవం సురగణైస్తాత భగవాంస్తావభిష్టుతౌ లబ్ధావలోకైర్యయతు అర్చితౌ గంధమాదనం. ఇలా అందరి చేత కూడా అర్చింపబడుతున్నటువంటి వారు తపస్సు చేసుకోవటానికి గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. వాళ్ళు నరుడు నారాయణుడు అనే మహర్షుల యొక్క రూపంలో ఉన్నటువంటి వారు ఇరువురు కూడా నారాయణ యొక్క స్వరూపులైనటువంటి వారు ఇరువురు కూడా గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారట. అక్కడ తీవ్రమైనటువంటి తపస్సు చేయటానికి వెళ్ళారట. మరి ఎందుకు అక్కడ తపస్సు చేయవలసి వచ్చింది వారు? అసలు అవతరించిన వెంటనే ఎవరైతే శత్రువు ఉన్నారో వారిని, ఎవరైతే లోకకంటకులుగా ఉన్నారో వారిని వధించాలి కదా. వధించకుండా వీళ్ళు వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటే మీరు ఈ లోకానికి రక్షకుడిగా ఉండేది ఎవరు అని సందేహం కలగవచ్చు. అసలు స్వామివారు అవతరించేదే లోకాన్ని సంరక్షించడానికి. అయితే ఆ లోకాన్ని సంరక్షించడంలో కూడా కొన్ని నియమాలను స్వామి పరిపాలిస్తారు. ఇతర దేవతలు అనుగ్రహించినటువంటి వరముల యొక్క ప్రభావాన్ని కూడా అంగీకరిస్తూ స్వామివారు ఆ వరములను పాటిస్తూనే తాను ఈ లోకకంటకులందరినీ కూడా పరిమార్చి లోకాన్ని సంరక్షిస్తాడు అని. మరి ఆ సమయంలో లోకానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటే, సహస్రకవచుడు అనే ఒకానొక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరముల పాటు పరమేశ్వరుడు ఆవిర్భవిస్తే ఆయన కోరుకున్నాడు, మరణం లేకుండా వరము కావాలని కోరుకున్నాడు. అది కుదరదు నాయన అని అంటే, సరే మరణం లేకుండా వరం ఇవ్వనన్నారు కానీ అలాంటిది కోరుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఏమని కోరుకున్నాడు? ఏకకాలంలో ఒకేసారి
తపస్సు చేస్తూ నాతో 500 సంవత్సరాల పాటు తపస్సు చేసి తపస్సు చేస్తూ నాతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారితో తప్ప నాకు ఇంకెవరితోటి కూడా మరణం సంభవించకూడదు అని ఉన్న సంబంధం ఉందా? తపస్సు వేరు, యుద్ధము వేరు. తపస్సు చేసేవాడు యుద్ధం చేయడు, యుద్ధం చేసేవాడు తపస్సు చేయడు. కానీ దీని గురించి ఈ తపస్సు జరుగుతూ ఉండాలి, అదేవిధంగా ఆ సమయంలో యుద్ధం జరగాలి. అలా కనుక జరిగినట్లయితే అటువంటి వారితో మాత్రమే నాకు మరణం రావాలి అని చెప్పి ఈ సహస్రకవచుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి వరాన్ని పొందారట. మరి అందుకని నరనారాయణులు ఇద్దరు కూడా ఆవిర్భవించి నారాయణుడే ఇద్దరిగా నరుడిగా నారాయణుడిగా ఆవిర్భవించారు. మరి ఆ రాక్షసుడిని సంహరించాలి అంటే 500 సంవత్సరముల పాటు దివ్య సంవత్సరముల పాటు తీవ్రంగా తపస్సు చేయాలి. కాబట్టి ఇరువురు కూడా గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ కూర్చుని తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆ సందర్భంలో మరి ఈ తపస్సుని పరీక్షించడానికే అన్నట్లుగా ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనక వీరందరినీ కూడా పంపించారట. పంపిస్తే అక్కడ వీరు తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సుని వారు ఏమాత్రము కూడా భంగపరచలేకపోతున్నారు. ఆ దేవతాంగణలు ఎవరైతే ఉన్నారో వారు తపస్సుని ఏమాత్రము భంగపరచలేకపోతూ ఉన్నారు. పైగా స్వామివారు తపస్సు ద్వారా ఈ లోకానికి తెలియజేసింది ఏమిటి అంటే, తపస్సు అనేది మానసికమైనటువంటి నిగ్రహంతో ఎక్కడ ఉన్నా ఏ అవస్థలో ఉన్నా సరే చెయ్యగలరు. కేవలము అడవిలో ముక్కు మూసుకొని కూర్చుని చేస్తేనే తపస్సు కాదు. అది ఎక్కడైనా సరే మానసికమైనటువంటి నియమాలు నిబ్బరము కనుక ఉన్నట్లయితే, ఇంద్రియములను కనుక అదుపు చేయగలిగినట్లయితే తపస్సును ఎక్కడైనా చేయవచ్చును. అదేవిధంగా తపస్సులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విశేషాలను కూడా ఆ సందర్భంలో తెలియజేశారు. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, మానసికమైంది, కాయికమైనది, వాచనికమైనటువంటి తపస్సులు 3 రకాలుగా ఉంటాయని. అటువంటి తపస్సులు శారీరకమైనటువంటి తపస్సు అంటే కనుక ఈ విధంగా ఒక అడవిలో ఒకరినే ధ్యానిస్తూ ఒంటికాల మీద నుంచుని ఈ విధంగా చేసే తపస్సులను శారీరకమైన తపస్సులు అని అంటే, వాటిలో కూడా కొన్ని రకాలైనటువంటి తపస్సులను సామాన్యులు కూడా ఆచరించవచ్చునని. అదేవిధంగా మానసికమైనటువంటి తపస్సు మనస్సు నిర్మలంగా ఉంచుకోవటము, వాచనికమైనటువంటి తపస్సు మంచి మాటలను మాట్లాడటము, తమ మాటలతోటి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటము అని ఈ విధంగా అనేక రకాల తపస్సులను ఇంతకుముందు కూడా బోధించారు. మరి అటువంటి తపస్సులన్నింటినీ కూడా ఈ నరనారాయణులు వారి యొక్క తపస్సు ద్వారా లోకానికి తెలియజేశారట. మరి అటువంటి తపోమూర్తులైనటువంటి వారిని వీరు ఈ ఇంద్రుడు తమ యొక్క అప్సరసల ద్వారా వారి యొక్క తపస్సుని పరీక్షించాలా అన్నట్లుగా, వారి యొక్క తపోభంగం అవుతుంది అనే విధంగా వీరిని పంపించి అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ అనేకమైనటువంటి మన్మథ విలాసాలన్నీ కూడా ఆ నరనారాయణుల ముందు ప్రదర్శించారట. ప్రదర్శిస్తే నారాయణుడు వీరికి లొంగేవాడా? వెంటనే ఆ రంభ వీరందరూ చూస్తుండగానే తన ఊరువుని తరిచారట. తరిచేటప్పటికీ ఈ నారాయణుని యొక్క ఊరువు నుండి ఊర్వశి బయటకు వచ్చింది. బయటకు వచ్చేటప్పటికీ ఆ ఊర్వశిని చూసినటువంటి ఈ రంభ వీళ్ళందరూ కూడా సిగ్గుపడ్డారట. ఎందుకని అంటే, అప్పటి వరకు కూడా వీళ్ళందరికీ ఒక గర్వం ఉండేది. ఏమని అంటే, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మమ్మలను మించినటువంటి అందగత్తెలు ఇంకెవరూ కూడా లేరు. అప్సరసలమైనటువంటి మేమే అందగత్తెలము, స్వర్గలోకంలో ఉండే మేమే అందగత్తెలమని చెప్పి వారందరికీ కూడా తామే సౌందర్య రాశులమైనటువంటి భావనతోటి మిడిచిపడుతూ ఉండేవారట. కానీ ఎప్పుడైతే మహావిష్ణువు నుంచి ఆవిర్భవించినటువంటి ఊర్వశిని చూశారో వెంటనే వాళ్ళందరూ కూడా ఆమె యొక్క అందానికి వాళ్లే మోహితులైపోయి, మరి ఇంత అందమును తనలో దాచుకున్నటువంటి నారాయణుడు మనబోటి ఈ తుచ్చమైనటువంటి అందానికి ఆయన లోబడతాడా? ఏమాత్రము లోబడడు అని చెప్పి వారు వెళ్ళిపోయారు. వెంటనే నారాయణుడు, ఇదిగోండి ఈ ఊర్వశిని కూడా మీ ఇంద్రుడికి నేను కానుకగా ఇస్తున్నాను, తీసుకెళ్ళి సమర్పించుకోండి అని చెప్పి ఊర్వశిని ఇంద్రునికి కానుకగా సమర్పించాడు. అప్పుడు ఇంద్రుడికి వెంటనే తెలివి వచ్చింది, నారాయణుడినా నేను పరీక్షించేది, మరెవరైనా సరే ఈ అప్సరసలకి వీరికి లోబడవచ్చు కానీ
నారాయణుడు లోబడడు. ఆయన యందే సమస్త విశ్వము ఉన్నప్పుడు, సమస్తమైనటువంటి సౌందర్యము ఆయన యందే ఉన్నప్పుడు ఈ ఐహికమైనటువంటి సౌందర్యానికి నారాయణుడా లొంగేది అని చెప్పి ఇంద్రుడి కూడా బుద్ధి తెచ్చుకున్నవాడై ఆయన జ్ఞానోదయం కలిగిన వారికి కూడా అందుకనే చెబుతున్నారు, కామం దహంతి కృతిను నను రోష దృష్ట్యా రోషం దహంతముతతే నదహంత్యసహ్యం సోయం యదంతరమలం ప్రవిశన్ బిభేతి కామః కథం ను పునరస్య మనశ్రయేత. చూడండి, పరమేశ్వరుడు, బ్రహ్మ మొదలైన వారందరూ కూడా వారి యొక్క క్రోధముతోటి తనలో ఒక మానసికమైనటువంటి వికారాన్ని కలుగజేయడానికి వచ్చినటువంటి మన్మధుణ్ణి కూడా వాళ్ళ యొక్క క్రోధంతో మన్మధుణ్ణి జయించాడు. అంటే పరమేశ్వరుడు తన క్రోధంతో కామపూరితుడైనటువంటి మన్మధుణ్ణి జయించాడు. కానీ వీళ్ళందరూ కూడా, ఈ పరమేశ్వరుడు, బ్రహ్మ, ఇటువంటి వీరందరూ కూడా తమను దహించి వేస్తున్నటువంటి క్రోధాన్ని మాత్రము వారు జయించలేకపోయారు. మన్మధుణ్ణి జయించడానికి కూడా వాళ్ళు క్రోధాన్ని ఆశ్రయించి క్రోధము ద్వారా కామాన్ని జయించారు తప్ప క్రోధాన్ని మాత్రము మహావిష్ణువు తప్ప ఇతరులు ఎవరూ కూడా జయించలేకపోయారు. కానీ అటువంటి క్రోధము కూడా సోయం యదంతరమలం ప్రవిశన్ బిభేతి, అటువంటి క్రోధము కూడా మహావిష్ణువు దగ్గరకు రావాలి అంటే భయపడుతుందిట. కావున మరి ఇక మహావిష్ణువు యందు ఏ విధమైనటువంటి వికారాలైనా సరే ఎవరు కలిగించగలరు అని చక్కగా వర్ణిస్తున్నారు. మరి ఆ విధంగా క్రోధమును కూడా జయించినటువంటి పరమ సాత్వికమూర్తి మహావిష్ణువు. ఈ విషయాన్నే భృగు మహర్షి కూడా ఒకానొక సందర్భంలో చక్కగా తెలియజేశాడు. ఆయా దేవతలందరూ కూడా వారిలో అనేకమైనటువంటి సద్గుణములన్నీ కూడా ఉన్నాయి, కానీ నూనం తపోయస్య నధర్మ నిశ్చయ అంటే ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలు చెబుతాడు. కొంతమంది వద్ద ధర్మం ఉంటుంది కానీ కొంతమంది వద్ద తపస్సు ఉంటుంది, కానీ వాళ్ళ క్రోధాన్ని జయించలేకపోతున్నారు. అదేవిధంగా కొంతమంది కామాన్ని జయిస్తున్నారు, కానీ కొంతమంది క్రోధాన్ని జయించలేకపోతున్నారు అని అందరి దేవతల యొక్క లక్షణాలను కూడా తెలియజేశాడు. కానీ అన్నింటినీ జయించినటువంటి పరమసాత్వికమూర్తి మహావిష్ణువే అనే విషయాన్ని మనకు చక్కగా బోధించారు. మరి ఆ విధంగా నరనారాయణమూర్తిగా అవతరించినటువంటి భగవానుడు ఆ గంధమాదన పర్వత సమీపంలో 500 సంవత్సరముల పాటు ఇరువురు కూడా, నరుడు నారాయణుడు ఇరువురు కూడా ఘోరమైనటువంటి తపస్సును, తీవ్రమైనటువంటి తపస్సుని ఆచరించారు. తపస్సుని ఆచరించిన తర్వాత మరి కొంతకాలం తర్వాత ఈ సహస్రకవచుడు అనే రాక్షసుణ్ణి సంహరించవలసినటువంటి కాలం వచ్చింది. అయితే అతడు కోరుకున్నటువంటి వరం తపస్సు జరుగుతూ ఉండగానే తనతో యుద్ధం చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నాడు. అందుకనే ఈ నరనారాయణులు ఇరువురు కూడా ఒకరు తపస్సు చేస్తుంటే, నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటే నరుడు ఆ సహస్ర కవచునితోటి యుద్ధం చేసేవారుట. అదేవిధంగా నరుడు తపస్సు చేస్తూ ఉంటే నారాయణుడు ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళ. ఈ విధంగా 500 సంవత్సరాల పాటు ఒకళ్ళు తపస్సు చేయటం, ఒకళ్ళు యుద్ధం చేయటం, మరొకళ్ళు తపస్సు చేయటం, మరొకళ్ళు యుద్ధం చేయటం, ఇలా యుద్ధం చేస్తూ ఉంటే నారాయణుడు ఈ సహస్ర కవచని యొక్క 997 కవచములను పడగొట్టేశారట. అంటే ఆ 1000 కవచములు పోతే కానీ అతనికి మరణం అనేది ఉండదు. 1000 కవచములతోటి అతను ఉద్భవించాడు. మరి ఆ 1000 కవచములలో 997 కవచములను నారాయణుడు తన బాణ పరంపరలతోటి, తన చక్రాయుధముతోటి వాటినన్నింటినీ కూడా పోగొట్టాడు, చీల్చి చెండాడాడు. ఇంకా 3 కవచములు మిగిలాయి. మరలా నరనారాయణులు యుద్ధం చేస్తున్నారు. ఒకళ్ళు తపస్సు చేస్తున్నారు, రెండవ వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇంతలో పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి, స్వామి, నేను అతడికి వరమును ఇచ్చాను, మరి ఆ వరప్రభావాన్ని మరికొంతకాలం అతనికి ఆ వరప్రభావంతో వరప్రభావం ఉండే విధంగా అనుగ్రహించండి. ఎందుకు అంటే ఇచ్చినటువంటి వరము పరిపూర్ణంగా అతను పొందాడు అంటేనే నాకు ఆనందంగా ఉంటుంది. విషవృక్షోపి సంవర్ధ్య స్వయంచేత్తుం అసాంప్రతం అని చెప్పి అంటుంటారు పెద్దలు. విషవృక్షమైనప్పటికీ కూడా తాము కనుక పోషించినట్లయితే వెంటనే దాన్ని ఛేదన చేయలేరు కాబట్టి, నరికి వేయలేరు కాబట్టి మరికొంతకాలం ఇతనికి అవకాశం ఇచ్చి చూడండి
అని అనేటప్పటికీ ఇప్పుడు మహావిష్ణువు అతన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ తరువాతి జన్మలో 3 కవచములతోటి అతను ఘంటాకర్ణుడు అనే రాక్షసునిగా అతను జన్మించాడట. వృత్రాసురునిగా అతను జన్మించాడు. అంటే మొదటిది సహస్ర కవచునిగా జన్మించాడు. ఆ సందర్భంలో నరనారాయణ ఇరువురు కూడా అతనితో యుద్ధం చేశారు తపస్సు చేస్తూ. 997 కవచములను నారాయణుడు తెగనరికాడు. ఇక 3 కవచములతోటి తరువాత జన్మలో వృత్రాసురునిగా అతను జన్మిస్తే ఆ వృత్రాసురుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు మరి ఒక కవచం అనేది అతనికి పోయింది. ఆ తరువాత జన్మలో ఘంటాకర్ణుడు అనే రాక్షసునిగా 2 కవచములతోటి ఆవిర్భవించాడు. అలా ఆ ఘంటాకర్ణుడు అనే రాక్షసుణ్ణి మహావిష్ణువు శ్రీహరి అవతరించి అతనితో యుద్ధం చేసి అతనికి ఉన్నటువంటి మరొక కవచాన్ని 2 కవచములలో ఒక కవచాన్ని తెగనరికి వదిలేశాడు. వదిలేస్తే మరి ఒక కవచం మిగిలి ఉన్నది. ఆ తరువాత జన్మలో ద్వాపర యుగంలో కర్ణుడిగా ఒక కవచముతోటి సహజ కవచ కుండలములతోటి కర్ణుడిగా కుంతీదేవికి ఆవిర్భవించాడు ఈ సహస్ర కవచుడు అనే రాక్షసుడే. అందుకనే అతను కుంతీదేవి యందు సూర్యుని యొక్క ప్రభావంతో జన్మించినప్పటికీ కూడా ఆ రాక్షస ప్రవృత్తి జన్మాంతరాలలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ రాక్షస ప్రవృత్తి కర్ణుడి యందు ఉంది కావుననే పరమాత్మ అతనిని పాండవుల వైపు చేరనీయకుండా కౌరవుల వైపు అధర్మం వైపే ఉంచాడు. అధర్మం వైపే కర్ణుడు చేరాడు. అందుకనే ఈ పరమాత్మ చేత ఈ పరమాత్మ అవతారంగా ఉన్నటువంటి నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. మరి ఆ నరుడు అర్జునుడిగా అవతరించాడు. అవతరించి నరుడి చేతిలో అర్జునుడి చేతిలో ఆ కర్ణుడు వధించబడ్డాడు. ఈ విధంగా సహస్ర కవచుడు అనే ఆ రాక్షసుణ్ణి పరిమార్చడానికి మహావిష్ణువు నారాయణమూర్తిగా అవతరించి ఆ సహస్ర కవచుణ్ణి అనేక జన్మలలో అంటే 4 జన్మలుగా ఆయనని అంతమొందించి లోక కళ్యాణం చేశాడు అని చెప్పి మనకు చక్కగా తెలియజేశారు. ఆ విధంగా భగవానుడు ఎన్ని అవతారములు దాల్చినప్పటికీ ఏ విధంగా ఉన్నప్పటికీ అది భక్తులందరినీ సంరక్షించడం కోసమే. మరి అదే విషయాన్ని ఇక్కడ కూడా చక్కగా తెలియజేశారు. తామిమవ్వై భగవతో హరేరంశా విహాగతౌ భారవ్యయాయ చ భువ కృష్ణౌ యదుకురుద్వహౌ అంటూ ఇక్కడ ద్వాపరయుగంలో చెబుతున్నటువంటి మాట అన్నమాట. ఈ భూమి యొక్క భారాన్ని తీర్చడం కోసమని చెప్పి నరుడు నారాయణుడు భగవానుని యొక్క అవతారములైనటువంటి హరే అంశవు నరుడు నారాయణుడు కూడా హరి యొక్క అంశముగా ఈ భూమి మీద అవతరించారు. వారే ఈ ద్వాపరయుగంలో కృష్ణుడు అర్జునుడిగా అవతరించి కర్ణుణ్ణి వధించారు అని చక్కగా తెలియజేశారు. ఈ విధంగా నరనారాయణ అవతారంలో స్వామివారు సహస్ర కవచుణ్ణి పరిమార్చి అదేవిధంగా తపస్సు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అది ఎంత గొప్పగా ఆచరించవచ్చును, ఏ విధంగా అయితే ఏ అవస్థలో అయినా సరే ఎటువంటి వారైనా సరే సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారైనా సరే ఆ తపో విశేషాలను తెలుసుకుని ఆచరించవచ్చును, అది కూడా తపస్సే అవుతుంది అని చెప్పి తెలియజేశాడు స్వామి. మరి ఆ విధంగా నరనారాయణ అవతారాన్ని దాల్చాడు స్వామి. ఆ తరువాత అవతారము ధ్రువుడికి ప్రత్యక్షమైనటువంటి అవతారము. ధ్రువుడికి అత్యంతము ప్రసన్నమూర్తిగా స్వామివారు అవతరించారట. అసలు ధ్రువుడు 5 సంవత్సరముల పిల్లవాడు. మరి అటువంటి 5 సంవత్సరముల పిల్లవాడి ముందు నారాయణుడు భగవానుడు ఆవిర్భవించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే ఆ కథ అందరికీ కూడా దాదాపు తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. ప్రియంవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ. ఇంతవరకు కూడా స్వయంభూ మనువు శతరూప వారి యొక్క స్త్రీ సంతానమైనటువంటి ఆకూతి, దేవహూతి, ప్రసూతి వీరి యొక్క పరంపరలో వచ్చినటువంటి
సంతానం గురించి, వారి యందు మహావిష్ణువు ఆవిర్భవించినటువంటి విశేషాలను మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ స్వయంభూమనువు శతరూప యొక్క పుత్రులు ఉన్నారు, ఉత్తానపాదుడు అదేవిధంగా ప్రియవ్రతుడు అని. వారి యొక్క ఆ ప్రియవ్రతుడు ఉత్తానపాదులు ఎవరైతే ఉన్నారో వారిలో ఉత్తానపాదునికి యొక్క సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం గురించి తెలియజేస్తూ ఉన్నారు. స్వయంభువుని యొక్క పుత్రులు ఇద్దరు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుని యొక్క సంతానమే ధ్రువుడు అని చెబుతూ ఉన్నారు. ఆ ఉత్తానపాదుడికి సురుచి, సునీతి అనే ఇరువురు భార్యలు ఉన్నారు. అయితే ఇరువురు భార్యల్లో కూడా కాలానుగుణంగా, అంటే కాల ప్రభావం వల్ల ఏమో తెలియదు, సునీతి కంటే కూడా సురుచి అంటే ఆ ఉత్తానపాదునికి ఎక్కువ మక్కువ ఏర్పడిందిట. సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. మరి ఇలా ఏర్పడితే ఇరువురికి కూడా సంతానం కలిగింది. సునీతికి ధ్రువుడు జన్మించాడు, సురుచికి ఉత్తముడు అనేవాడు జన్మించాడు. జన్మిస్తే ఈ విధంగా ఆ ఉత్తానపాదుడు కూడా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు. అయితే మరి కాలప్రభావం వల్ల సురుచి మీద ఎక్కువ ప్రేమ ఏర్పడటంతో ఆ సురుచి యొక్క పుత్రుడైనటువంటి ఆ పుత్రుణ్ణి, మా ఉత్తముణ్ణి మాత్రమే చాలా ప్రేమగా చూస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ ఉత్తానపాదుడు తన చిన్న కొడుకు అయినటువంటి ఆ ఉత్తముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తాను సింహాసనం మీద కూర్చుని ఆ ఉత్తముని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సురుచి యొక్క పుత్రుడైనటువంటి వాడిని కూర్చోబెట్టుకుంటే దూరం నుంచి చూశాడు ధ్రువుడు. చూచి తాను కూడా తండ్రి గారి యొక్క ఒడిలో కూర్చోవాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఈ ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి దగ్గరకు తీసుకోలేదు. తీసుకోకపోతే బాధపడుతూ ఉన్నాడు. తండ్రి పిలుస్తాడేమో దగ్గరికి అని చెప్పి అయినా పిలవలేదు. ఇంతలో ఆ సురుచి పినతల్లి సురుచి అక్కడే ఉన్నది. ఉండి, నాయన ఏమిటి మీ తండ్రి గారి ఒళ్ళో కూర్చోవాలనుకుంటున్నావా? నువ్వు సింహాసనం మీద కూర్చుందాం అనుకుంటున్నావా? నీకు ఆ అదృష్టం లేదు. నీవే కనుక నా గర్భము యందు జన్మించినట్లయితే నీకు కూడా ఆ అదృష్టం అనేది ఉండేది. నీవు నా గర్భాన జన్మించలేదు, కావున నీకు ఆ అదృష్టం లేదు. పోయి భగవంతుణ్ణి ప్రార్థించు, వచ్చే జన్మలోనా సరే నా గర్భాన జన్మించాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించు. అలా నువ్వు ప్రార్థించినట్లయితే, నా గర్భాన కనుక నువ్వు జన్మించినట్లయితే నీవు ఈ సింహాసనము యందు నీ తండ్రి ఒడిలో నువ్వు కూర్చోవడానికి నీకు అవకాశం వస్తుంది అని చెప్పి పరిహాసంగా, అవమానకరంగా ఆ చిన్నవాడైనటువంటి ధ్రువుణ్ణి అంటోంది. నువ్వు చిన్నవాడివి కాబట్టి వీరి గర్భాన వారి గర్భాన ఈ భేదాలేవి కూడా నీకు తెలియవు. అయినప్పటికీ కూడా నువ్వు ఈ సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నావు కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించి నా గర్భాన జన్మించే విధంగా నువ్వు ప్రయత్నించు అని చెప్పి ఇలా అన్నదిట. అనేటప్పటికీ చాలా బాధపడ్డాడు. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం. భగవంతుణ్ణి ఆరాధించి నా గర్భంలో పుట్టడానికి ప్రయత్నించవయ్యా, అప్పుడు నీవు కోరుకున్నటువంటి ఈ సింహాసనం వస్తుంది అని అన్నదిట ఆమె. అనేటప్పటికీ చిన్నవాడైనప్పటికీ కూడా క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు కావున వెంటనే తనకి రోషం వచ్చిందిట. తోక తొక్కినటువంటి పాము ఏ విధంగా అయితే పడగ విప్పి బుస కొడుతుందో ఆ విధంగా అత్యంతము రోషముతోటి ఉన్నాడు ఈ ధ్రువుడు. ఉండి, హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం అని ఈ విధంగా పినతల్లి మాట్లాడుతుంటే కనీసం మారు మాట్లాడకుండా ఉన్నటువంటి తండ్రిని చూసేటప్పటికీ మరింతగా కోపం వచ్చిందిట. కోపం వచ్చి మరి ఏం చేస్తాడు? ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా చిన్నవాడు, పసిపిల్లవాడు అవడంతో ఏం చెయ్యలేక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి బోరున విలపిస్తూ ఉన్నట్ట. తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగబుదూహ్య బాలం నిశమ్య తత్పౌర ముఖాన్నితాంతం సావివ్యధే యద్గతితం సపత్న్యా. ధ్రువుని యొక్క పెదవులు ఆ ఏడిచి ఎక్కుపట్టాడేమో, పెదవులు వణుకుతూ ఉన్నాయట. అలా పెదవులు వణుకుతూ ఎక్కుపెట్టి ఏడుస్తున్నటువంటి ధ్రువుణ్ణి ఒళ్ళోకి తీసుకుని
సునీతి నాయనా ఊరుకో అని ఆమె కూడా అనేక విధాలుగా మనస్సులోనే పరిపరి విధాలుగా పరితపించిపోయి శోకంతో బాగా విలపించి సరే పెద్దదాన్ని నేనే బాధపడితే మరి పిల్లాడి పరిస్థితి ఏమిటి అనుకుని ఒక్కసారి నిట్టూర్చి దీర్ఘం శ్వసంతి వృజనస్య పారం అపశ్యతి బాలకమాహ బాల మామంగళం తాత పరేషు మంస్థ భుంక్తే జనో యత్పర దుఃఖదస్తత్. చూడండి, ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా పిల్లలకు ఏ మాటలు చెప్పాలి తల్లి అనే విషయాన్ని ఇక్కడ మనకు సునీతి తెలియజేస్తున్నది. ఎంతో బాధపడుతూ ఉన్నది. పిల్లాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడి బాధ చూసి తాను తట్టుకోలేకపోతుంది. అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో పిల్లాడికి ఏం చెబుతుందో చూడండి. ఒకసారి చూసి పిల్లాడిని చూసి దగ్గరకు తీసుకుని నిమురుతూ, నాయనా నీకు ఎంత కోపం వచ్చినప్పటికీ రోషము కలిగినప్పటికీ కూడా ఇతరులకు అమంగళం జరగాలి అని ఏమాత్రము కూడా నీవు కోరుకోకు. ఇతరులకు ఏదైనా ఇబ్బంది జరగాలి అని కోరుకోకు. నీ పినతల్లి గురించి కానీ నీ తండ్రి గురించి కానీ నీవు మనసులో అయినా సరే తిట్టుకోవద్దు. వారికి చెడు జరగాలి అని చెప్పి నీవు మానసికంగా కూడా కోరుకోవద్దు. ఈ విధంగా ఎవరైతే ఇతరులకు చెడు జరగాలి అని కోరుకుంటారో వారికే చెడు జరుగుతుంది. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు చెడు జరగాలని కోరుకోవద్దు అని చెప్పి ఏడుస్తూ బాధపడుతున్నటువంటి తన కొడుకైన ధ్రువునికి సునీతి తాను బాధపడుతూ కూడా కొడుక్కి మంచే చెబుతోంది. ఇప్పుడు చూడండి, స్కూల్లో ఏదైనా గొడవ జరిగి పిల్లలు ఇంటికి కనుక వస్తే తల్లి చెబుతుంది, వాడు కొట్టాడా నిన్ను, ఈసారి కనుక వాడు కొట్టకపోతే నువ్వు ముందే వాడిని కొట్టేసేయి అని చెప్పి ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సునీతి ఏం చెబుతోంది, వాళ్ళ వల్ల నువ్వు బాధపడ్డావా నాయన, బాధపడ్డప్పటికీ కూడా వాళ్ళకి చెడు జరగాలి అని చెప్పి నువ్వు ఏమాత్రము కోరుకోకు. అలా కోరుకున్నట్లయితే నీ మనస్సు కూడా కలుషితమైపోతుంది. అప్పుడు నీకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగదు. కాబట్టి మనస్సుని ఎప్పుడూ కూడా నిర్మలంగానే ఉంచుకోవాలి. మనకు కలిగేటటువంటి కష్టములను పోగొట్టుకోవడానికి మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి తప్ప ఈ కష్టముల వల్ల ఇతరులను నిందించకూడదు అని చెబుతూ మామంగళం తాత పరేషు మంస్థ భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తతు అని చెప్పి ఈ విధంగా చెప్పి బోధించి, ముందు నీతిని బోధించి ఆ తరువాత చెబుతున్నది ఏమని, సురుచి మీ పినతల్లి ఏదైతే చెప్పిందో దాంట్లో కొంతవరకు నిజముంది నాయన. ఏదైనా మనకు ఉన్నతమైనటువంటి పదవి కావాలి అంటే అందులో భగవానుని యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి. కావున నువ్వు భగవంతుణ్ణే ఆరాధించు అని చెప్పి చెబుతోంది. ఆతిష్ఠతత్తాత విమత్సరత్వం ఉక్తం సమాత్రాపియదవ్యలీకం ఆరాధయాధోక్షజపాద పద్మం యదీచ్ఛసే అధ్యాసనముత్తమో యథా. నువ్వు ఉత్తమమైనటువంటి స్థానాన్ని నువ్వు కోరుకున్నట్లయితే, నీ పినతల్లి చెప్పింది కదా భగవంతుణ్ణి ఆరాధించమని, దాంట్లో నిజమున్నది. భగవంతుణ్ణి కనుక ఆరాధించినట్లయితే కేవలము ఆమె గర్భంలో వాసము కాదు, ఆమె గర్భము యందు జన్మించడం కాదు, అంతకు మించినటువంటి ఉత్తమమైనటువంటి స్థానము నీకు లభిస్తుంది. కావున నీవు భగవంతుణ్ణి మహావిష్ణువునే ఆరాధించు అని చెప్పి ఆమె బోధించిందిట. బోధిస్తే వెంటనే మరి చిన్నవాడైనప్పటికీ కూడా క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు కావున ఆ రోషముతోటి ఈయన అడవికి బయలుదేరి తపస్సు చేయాలి అని అనుకున్నట్ట. తమేవ వత్సాస్త్రయ భృత్యవత్సలం ముముక్షుభి మృగ్యపదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజ ధర్మభావితే మనస్యవస్థాప్యభజస్వ పూరుషం. మరి ఇంత చిన్నవాడు ఏ విధంగా ఆరాధిస్తాడు అని అంటే అనన్యమైనటువంటి భక్తితోటి ఎంతకాలమైనా సరే నీవు ఆ నారాయణులనే మనస్సులో ధ్యానం చేస్తూ ఆశ్రయించి ఆయనని పూజించు, ఆయన తప్పనిసరిగా నిన్ను అనుగ్రహించి తీరతాడు అని చెప్పి తల్లి సునీతి ధ్రువునికి బోధించింది. ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్యార్ధాగమం వచః సన్నియమ్య ఆత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్
మరి అప్పుడు తనలో కలుగుతున్నటువంటి క్రోధాన్ని తానే అణుచుకుని ఆ రోషాన్ని విడిచిపెట్టి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పి అడవికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ మధ్యలో నారదుల వారు కనిపించారు. కనిపించి నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధిన్య స్పృష్ట్వా మూర్తిన్యఘగ్నేన పాణినా ప్రాహ విస్మితః. ఒక్కసారి ఆ పిల్లవాడి యొక్క సంకల్పాన్ని వినటువంటి నారద మహర్షికి ముచ్చట కలిగింది. వెంటనే అతన్ని దగ్గరకు తీసుకుని ఆ బ్రహ్మరంధ్రం మీద వాసన చూసి ముద్దాడి, ఇంతకుముందు కూడా అనుకున్నాం, పిల్లల్ని ముద్దాడటము అంటే ఇప్పుడు బొగ్గల మీద ముద్దు పెడుతున్నారు, కానీ అసలు పిల్లల్ని ముద్దాడటం అనే దానికి అర్థము వారికి ఆయుష్ కలగాలి అని, అదేవిధంగా వారికి మంచి జరగాలి అని, వారి మీద ఉన్నటువంటి ప్రీతి, ఇష్టము, ప్రేమను మనం ఆ ముద్దు రూపంలో తెలియజేస్తూ ఉంటాం. అది ఎలా చేయాలి అనే దానికి పెద్దల నుంచి, మన పెద్దలు కూడా ఇంతకుముందు ఆచరించినటువంటిదే, పురాణ కాలం నుంచి వస్తున్నది. బ్రహ్మరంధ్రం మీద, ఆ శిరస్సు మీద వాసన చూడటం అనేదే ముద్దాడటము అని మనకు శాస్త్రం చెబుతున్నది. అందుకని ఇంతకుముందు కూడా మన ముత్తమ్మలు, తాతమ్మలు వీరందరూ కూడా అదేవిధంగా చేసేవారట. మరి అలాగే ఇక్కడ నారదుల వారు ఆ ధ్రువుణ్ణి దగ్గరకు తీసుకుని అతని యొక్క బ్రహ్మరంధ్రం మీద వాసన చూసి ముద్దాడి అతని యొక్క సంకల్పానికి ఆశ్చర్యాన్ని పొందాడట. ఆశ్చర్యాన్ని పొంది, ఏమిటి ఈ చిన్న వయస్సులోనే ఇంతటి క్షాత్ర తేజస్సుతోటి ఒప్పుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు, మరి ఇటువంటి వాడు, ఈయన చిన్నపిల్లవాడు తపస్సు చేయగలడా? సరే, ఏమైనప్పటికీ కూడా ఇతన్ని కొంత ఓదార్చి వెనక్కి పంపిద్దాము అని చెప్పి నారద మహర్షి అనేక విధాలుగా ప్రయత్నించి, నాయన మహాయోగులే ముక్కు మూసుకుని తమ శరీరములన్నిటినీ కూడా శుష్కింపజేస్తూ ఎంతో కాలం పాటు తపస్సు చేస్తేనే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారము లభించటం లేదు. మరి నువ్వు చిన్నవాడివి, అంతకాలం నువ్వు తపస్సు చేయగలుగుతావా? తపస్సు చేసిన నీకు ఆ పరమాత్మ ఆవిర్భవించి దర్శనమిస్తాడా? కావున ఈ రోషాన్ని విడిచిపెట్టి నీవు నీ రాజ్యానికి వెళ్ళిపో. నీ తండ్రి ఇవాళ కాకపోతే రేపు నిన్ను ఆదరిస్తాడు, నీకింత రోషం పనికిరాదు నాయనా అని చెప్పి అక్కడి నుంచి పంపించేద్దామని చెప్పి ప్రయత్నించాడు నారద మహర్షి. చూడండి, అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. ఇప్పుడు కాదు నాయన, ఈ చిన్న వయస్సులో కాదు, ఈ తపస్సులు ఇవన్నీ కూడా నువ్వు ఇంటికి వెళ్ళు, మీ నాన్నగారు ఎప్పుడో అప్పుడు నిన్ను ఆదరిస్తారు. పోనీ ఆదరించలేదు అనుకుందాం, నీవు పెద్దవాడి అయిన తర్వాత, ఒక వయస్సు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి తపస్సు చెయ్యి. అప్పుడు నీకంటూ ఒక నిగ్రహము, అదేవిధంగా శారీరకమైనటువంటి దారుఢ్యము ఇవన్నీ వస్తాయి. కాబట్టి అప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధం చేసినట్లయితే, యుద్ధం కాదు, ఆ తపస్సు చెయ్యి. తపస్సు కనుక చేసినట్లయితే, చూడండి, తపస్సు యుద్ధం కంటే కూడా తపస్సు చాలా క్లిష్టమైంది. అందుకని నువ్వు ఆ సమయంలో కనుక వచ్చి తపస్సు చెయ్యి. తపస్సు కనుక చేసినట్లయితే అప్పుడు సిద్ధించవచ్చును అని అంటే, కాదు నేను ఇప్పుడే తపస్సు చేస్తాను అని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడు ఆ ధ్రువుడు. అతని యొక్క సంకల్పానికి ఆశ్చర్యపడినటువంటి నారద మహర్షి, సరే నాయన, నీవు ఇప్పుడే తపస్సు చేస్తానంటున్నావు కాబట్టి ఆ తపస్సు చేసేటటువంటి విధానాన్ని, మార్గాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని చెబుతున్నాడు. నీవు యమునా నదీ తీరానికి వెళ్ళు. ఆ యమునా నదీ తీరంలో పుణ్యప్రదేశం, భగవానుడు ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాడు అని, ఆ స్థానంలో చేసినటువంటి తపస్సు సత్వరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతున్నారు, ఋషులు తెలియజేస్తున్నారు. కావున నీవు ఆ యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యి అని చెబుతున్నారు. తత్తాతగచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదాహరే. ఆ యమునా నదీ తీరంలో ఉన్నటువంటి మధువనంలో నీవు తపస్సు చెయ్యి. ఆ తపస్సు అక్కడ కనుక చేసినట్లయితే పరమాత్మ నీకు
ప్రత్యక్షమవుతాడు. అందులోనూ కూడా ఈ ప్రాణములను ప్రాణాయామము ద్వారా నీ శరీరమంతా కూడా స్వాధీనపరుచుకుని, ప్రాణాయామం ద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి వాయువులన్నిటినీ కూడా స్వాధీనపరుచుకుని, శరీరము స్వాధీనమైన పిదప అటువంటి శరీరముతోటి నీవు పరమాత్మను అర్చించు, ఆయన గురించి తపస్సు చెయ్యి అని చెబితే ధ్రువుడు తపస్సు చేయటం ఆరంభించాడు. మరి ఆ ధ్రువుడు ఏ విధంగా తపస్సును ఆచరించాడు అని అంటే దానికి చెబుతున్నారు చూడండి. మొదట ఆయన ప్రాణాయామముతోటి తన ప్రాణవాయువులన్నింటినీ కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నట్ట. అభ్యాసముతోటి ప్రయత్నముతోటి అసాధ్యమైనదేమీ ఉండదు. మరి ఆ విధంగా చిన్నవాడైనప్పటికీ కూడా తన ప్రాణవాయువులను తన అధీనంలోకి తీసుకుని తపస్సు చేస్తూ ఉన్నాడు. నారద మహర్షి మంత్రోపదేశం చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశం చేశారు. మరి ఆ ద్వాదశాక్షర మంత్రంతో తపోనిష్టతోటి ఎంతో కఠోరమైనటువంటి తపస్సుని ధ్రువుడు ఆచరించారట. మరి ధ్రువుడు ఏ విధంగా తపస్సుని ఆచరించాడు, ఆ తపస్సుకు ఫలితంగా పరమాత్మ ఏ విధంగా ఆవిర్భవించాడు అనే విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్రీమద్భాగవతంలో అక్రూరుడు చేసినటువంటి దశావతార స్తుతిని మనందరము కూడా ఈనాటి పారాయణ కార్యక్రమంలో మనం పఠిద్దాము. నేను చెబుతాను, మీరందరూ కూడా అనండి. అథ శ్రీమద్భాగవతే అక్రూరకృత దశావతారస్తుతి నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే అకూపారాయ బృహతే నమో మంధరధారిణే క్షిత్యుద్ధార విహారాయ నమః శూకరమూర్తయే నమస్తేద్భుత సింహాయ సాధులోక భయావహ వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ నమో భృగూణాం పతయే దృప్త క్షత్రవనచ్చిదే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే చత్వారింశేऽధ్యాయే శ్రీ అక్రూర దశావతారస్తుతి. అక్రూరుడు శత్రుపక్షంలో అంటే కంసుని వద్ద ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా అక్రూరుడు పరమాత్మను ఎల్లప్పుడూ కూడా ఆరాధించేవాడట. ఎలా ఆరాధించేవాడు అంటే ఆయన కనిపించకపోయినప్పటికీ కూడా మనస్సులోనే నమస్కరిస్తూ ఉండేవారట.
అలా నమస్కరిస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో ఈ నందవ్రజము నుండి బలరామకృష్ణుల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు అక్రూరుడు. తీసుకువెళుతూ ఉంటే ఒకానొక సందర్భంలో యమునా నదీ తీరంలో ఆగి ఆ నదిలో అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి దిగాడు అక్రూరుడు. అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉంటే ఆ దోసిటిలో పరమాత్మ తన అన్ని అవతారములను కూడా చూపించారట అక్రూరుడికి. అలాగా మరలా వెనక్కి తిరిగి చూస్తే రథంలో కూర్చుని ఉన్నాడు, చేతిలో దోసిట్లో చూస్తే అదే మూర్తి, అదే కృష్ణ పరమాత్మ దోసిట్లో కనిపిస్తూ ఉన్నట్ట. మరి ఆ విధంగా అక్రూరుడికి అక్రూరస్త్వభివందనే అని చెప్పినట్లుగా అక్రూరుడు చేసినటువంటి పని ఒక్కటే, స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించడం. అలా కేవలం నమస్కారం ద్వారానే అక్రూరుణ్ణి అనుగ్రహించాడు స్వామి. అలా అనుగ్రహించినటువంటి స్వామిని పరిపరి విధాలుగా దశావతార మూర్తులుగా అక్రూరుల వారు స్తుతించి తరించారు. మరి అటువంటి స్తుతిని మనం చక్కగా ఈరోజు పఠించుకున్నాము. ఇక ఇప్పుడు ఈ ప్రవచనంలో కానివ్వండి, పారాయణలో కానీ ఏమైనా లోపములు దోషములు ఉంటే మన్నించమని స్వామివారిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. అధ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh